అంతా షేడ్ అండి పర్పుల్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ మష్రూమ్ క్రేప్ అయితే వస్తుంది. అండ్ త్రూ అవుట్ ద సారీ ఇలా చిన్న చిన్న ప్యారెట్ బూటీస్ అయితే చూడొచ్చు. అప్పర్ పార్ట్లో స్మాల్ వివింగ్ కూడా చూడొచ్చు అండి. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్గా మనకి బర్డ్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారండి. అండ్ త్రూ అవుట్ ద సారీ మనకి ఇదే వీవింగ్ ప్యారెట్ బూటీస్ ఫ్లోరల్తో దీంతో అయితే మనకి బార్డర్ అనేది వస్తుంది. కంప్లీట్ లుక్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి మెహందీ గ్రీన్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ మష్రూమ్ క్రేప్ అయితే వస్తుంది. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి ఇలా చిన్న ప్యారెట్ బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ అప్పర్ పార్ట్లో ఇలా స్మాల్ వివింగ్ బాడీ చూడొచ్చండి. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి ఇలా గ్రాండ్గా ఫ్లోరల్ అండ్ బర్డ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారు బార్డర్ అనేది. అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వివింగ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం ఈ బూటీస్ అండ్ బార్డర్తో అయితే చూడొచ్చండి. The complete look. బ్యూటిఫుల్ వైన్ కలర్ అయితే వస్తుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సాటిన్ మష్రూమ్ క్రేప్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ మనం ఇలా చిన్న చిన్న పీకాక్ ప్యారెట్ వీవింగ్ బూటీస్ చూడొచ్చు. అప్పర్ పార్ట్లో స్మాల్ వీవింగ్ బార్డర్ చూడొచ్చండి. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి మనకి కంప్లీట్ హెవీ బార్డర్ అనేది ఫ్లోరల్ అండ్ బర్డ్స్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారు. అండ్ హియర్ ద గ్రాండ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి అదే బూటీస్ అండ్ బార్డర్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద complete look. హియర్ అండ్ షేడ్ అండి మనకి పీకాక్ బ్లూ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ మష్రూమ్ క్రేప్ అయితే వస్తుంది. చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్లోయీ ఉందండి. అండ్ ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనం చూడొచ్చు ఇలా ప్యారెట్ బూటీస్ అనేది ఇచ్చేసారు. అండ్ అప్పర్ పార్ట్లో ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ ఇచ్చేసారు. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఫ్లోరల్ అండ్ బర్డ్స్ కాన్సెప్ట్ అయితే హెవీగా ఇచ్చేసారు. అండ్ హియర్ ద గ్రాండ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి అవే ప్యారెట్ బూటీస్ అండ్ ఫ్లోరల్ వీవింగ్ అనేది వస్తుంది బార్డర్లో. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ మష్రూమ్ క్రేప్ అయితే వస్తుంది. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ఇలా చిన్న చిన్న ప్యారెట్ బూటీస్ అయితే వచ్చేసాయి. అండ్ అప్పర్ పార్ట్లో ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ చూడొచ్చు. అండ్ లోవర్ పార్ట్లో కంప్లీట్గా మనకి హెవీ బార్డర్ అనేది వీవింగ్తో అయితే ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ వచ్చేసరి మనకి ఇదే బూటీస్ ఇంకా బార్డర్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి పింక్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ మష్రూమ్ క్రేప్ అయితే వస్తుంది. అండ్ త్రూ అవుట్ ద శారీ ఇలా మనం ప్యారెట్ బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ అప్పర్ పార్ట్ ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ చూడొచ్చు అండి. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఫ్లోరల్ అండ్ బర్డ్స్ కాన్సెప్ట్ అయితే బార్డర్ అనేది హెవీగా ఇచ్చేసారు. అండ్ హియర్ ఇస్ ద గ్రాండ్ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారండి. హియర్ ద బ్లౌజ్. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి ఇదే ప్యారెట్ బూటీస్ ఫ్లోరల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. హియర్ ద కంప్లీట్ లుక్.
వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ మష్రూమ్ క్రేప్ సిల్క్ అయితే వస్తుంది. అండ్ శారీ అంతా మీరు చూసుకుంటే ఇలా మనకి చిన్న చిన్న పీకాక్ బూటీస్ అయితే వస్తున్నాయి. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్ హెవీగా మనకి ఇలా ఫ్లోరల్ అండ్ బర్డ్స్ డిజైన్తో అయితే కంప్లీట్ వీవింగ్ అనేది ఇచ్చేస్తారు. అండ్ దిస్ ద ఫస్ట్ కలర్ వైన్, పీకాక్ బ్లూ, రెడ్, మెహందీ గ్రీన్, పర్పుల్ అండ్ గ్రీన్. 6 షేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. గ్రాబ్ ఇట్ సో